మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నందివాడ పరిధిలోని దేవాదాయ శాఖ భూముల విషయంలో అనేక అక్రమాలు వెలుగులోకొచ్చాయి. ఈ భూములను కొందరు ప్రైవేటు వ్యక్తులు నామమాత్రం కౌలు చెల్లించి లీజు తీసుకుని అక్రమంగా మట్టి తవ్వించి చేపల చెరువులుగా మార్చి భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు. దురదృష్టవశాత్తు దీనిపై సంబంధిత అధికారులు గట్టిగా స్పందించకపోవడంతో ప్రభుత్వ ఆస్తి దుర్వినియోగం జరుగుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వ శ్రేణుల మధ్య ఉన్న అనుబంధాలు, లీజులు, విచిత్ర మార్పులు, పాత లీజులకు సంక్రమించిరనే చర్యలు తగిన విధంగా అమలు కాకపోవడం వంటి సమస్యలను ప్రతిబింబిస్తున్నాయి. నందివాడ పరిధిలోని దేవాదాయ శాఖ భూములను కొన్ని ప్రైవేటు వ్యక్తులు నామమాత్రం కౌలు చెల్లించి లీజు తీసుకున్నారు. ఆ భూములపై అక్రమంగా మట్టి తవ్వించి వాటిని చేపల చెరువులుగా మార్చేసి భారీ ఆదాయం పొందుతున్నారు. దేవాదాయ శాఖ మాత్రం ఈ భూములకు మాగాని పేరుతో తక్కువ కౌలు తీస్తుంది. ఎప్పటికీ పూర్తి సమాచారం లేకుండా సంబంధిత అధికారులు అక్రమ లీజులకు గుట్టుచప్పుడు కాకుండా పెంచడంతో ప్రభుత్వ ఆస్తి వినియోగ దుర్వినియోగానికి గురవుతుంది. విజయవాడ దుర్గాగుడి ప్రాంతంలో ఉన్న గూడవల్లి కోదండరామస్వామి ఆలయానికి చెందిన 8.24 ఎకరాల భూముల్లో అక్రమ మట్టి తవ్వే ప్రక్రియ జరిగింది. ఈ భూములను చేపల చెరువులుగా మార్చినప్పటికీ లీజు మాత్రం మాగాని పేరుతోనే కొనసాగుతుంది. అధికారులు భూముల పరిశీలనకు వెళ్లినప్పటికీ ఈ అంశంపై గిట్టుబాటు కలిగి విషయాలను మూసివేసి అధికారుల మధ్య అక్రమ అనుబంధాలు బయటపడుతున్నాయి. అక్రమార్కులు చేపల చెరువులుగా మార్చిన భూములపై ఇప్పటి వరకు మాగాని కింద తక్కువ కౌలు రైతు మాత్రమే చెల్లించాలి. లీజులు తాజాగా మార్చేటప్పుడు బహిరంగంగా వేలం విధించి నిజమైన ఎత్తు వారికి కేటాయించాల్సి ఉంటుంది. కానీ పాత అధికారుల సాయం వల్ల వేలం లేకుండా గుట్టుగా లీజులు పెంచడం వల్ల దేవాదాయ శాఖ ఆదాయం తగ్గిపోతుంది. గత ప్రభుత్వ కాలంలో జరిగిన ఈ అక్రమాలకు కొత్త అధికారులు కూడా ఆమోదం ఇస్తుండడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేంద్ర లైవ్ లో అందిస్తారు. రాజేంద్ర. థ్యాంక్ యూ. రాజుల సొమ్ము రాళ్ల పాలు, దేవుడి సొమ్ము దొంగల పాలు అన్న చందనాన్ని నందివాడ ప్రాంతంలోని కొందరు అక్రమార్కులు అనుసరిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. విజయవాడలోని దుర్గమ్మ గుడి సమీపంలో ఉన్న నందివాడ ప్రాంతంలోని కోదండ రామస్వామి ఆలయానికి సంబంధించిన భూములు కొందరు అక్రమార్కుల చేతుల్లో ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అధికారులు చూసి చూడనట్లుగా ఉండటంతో అక్రమార్కులు ఆడిందే ఆట పాడిందే పాటగా అక్కడ నడుస్తున్నట్టుగా కూడా విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోదండరామస్వామి ఆలయానికి సంబంధించి 8.24 అంటే 8 ఎకరాల 24 కుంటల భూమి ప్రస్తుతం అక్రమార్కుల చేతుల్లో ఉంది. ఈ భూముల్లో పంట భూములుగా వాడుకొని వాటిపై వచ్చే ఆదాయంతో జీవించాల్సి ఉంటుంది. అందుకోసం కొందరు ప్రైవేటు వ్యక్తులు దేవాదాయ శాఖను నమ్మించి అక్రమ పద్ధతిలో ఆ భూములను లీజులోకి తీసుకున్నారు. అయితే అక్కడ పంటలు పండిస్తున్నారంటే అదేమీ లేదు. ఆ భూముల్లో మట్టిని తొలగించి వాటిని చేపల చెరువులుగా మళ్లించి యథేచ్ఛగా దర్జాగా డబ్బు అదనంగా సంపాదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ తతంగం అంతా దేవాదాయ శాఖలను కొందరు అధికారులకు సిబ్బందికి తెలిసినప్పటికీ చూసి చూడనట్లుగా ఉన్నారని విమర్శలు వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా దేవాదాయకు సంబంధించిన భూములను ఎవరికైనా కౌలుకు ఇవ్వాలంటే బహిరంగ వేలం ద్వారా కౌలుకు ఇవ్వాల్సి ఉంటుంది. వాటిపై ఎప్పటికప్పుడు మానిటరింగ్, ఆడిటింగ్ చేస్తూ కౌలును పెంచుతూ దేవాదాయ శాఖకు అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించిన భూములు అక్రమ పద్ధతిలో మట్టిని తొలగించి చేపల చెరువులుగా మార్చి వాటిపై డబ్బు సంపాదిస్తున్నప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడానికి విమర్శలు మాత్రం వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లీజుకు తీసుకున్నప్పటికీ లీజు కాల పరిమితి తీరినా కూడా దాన్ని తిరిగి బహిరంగ వేలం వేయకుండా ఎంతో కొంత పెంపుదల చేసి తిరిగి సదరు ప్రైవేటు వ్యక్తులకే లీజులకు ఇచ్చారంటే ఇక్కడ అధికారులకు ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉన్న అక్రమ వసూళ్ల బంధం ఏ పాటితో కూడా స్పష్టమవుతుంది. అంటే అధికారులు మారినా కూడా ప్రైవేటు వ్యక్తులు మాత్రం మారటం లేదు. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారుల దగ్గర లీజులు తీసుకున్న ప్రైవేటు వ్యక్తులు ప్రస్తుత ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల వద్ద కూడా వారి మాట చెల్లుబాటు విధంగా వ్యవహరిస్తున్న తీరు కనిపిస్తుంది. ఇదే విధానం కొనసాగితే ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతుంది. 2 దశాబ్దాల క్రితం వేల భూములను కౌలుకు తీసుకున్న నేపథ్యంలో వాటిని ఏడాదికేడాది దేవాదాయ శాఖకు
కౌలు లీజు చెల్లించే విషయంలో కూడా తక్కువగా చూపిస్తున్నట్టుగా కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖకు రావాల్సిన ఆదాయం భారీగా పడిపోతుంది. తద్వారా కోదండరామస్వామి ఆలయ అభివృద్ధి కూడా అంతంత మాత్రంగా జరుగుతుందనే విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నందివాడ ప్రాంతంలోని ఈ కోదండరామస్వామి ఆలయ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములను పరిరక్షించి వాటి పరిధిలో అక్రమంగా మట్టి తొలగించి చేపల చెరువులు చేస్తున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, కౌలును డబ్బులు కూడా వసూలు చేసి రికవరీ చేయాలని కూడా స్థానికంగా ఉన్న ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా అధికారులు కౌలుదారులలో ఉన్న కొందరు ప్రైవేటు అక్రమ వ్యక్తుల మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగానే ఈ వ్యవహారం ఈ తరహా దందా కొనసాగుతుందని విమర్శలు కూడా వెల్లువెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం కోదండరామస్వామి ఆలయ పరిధిలో ఉన్న 8 ఎకరాల 24 కుంటల భూముల్లో ఏదైతే చేపల చెరువులుగా మార్చారో వాటి విషయంలో మాత్రం సీరియస్ గా యాక్షన్ తీసుకొని దానికి సంబంధించిన వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజేంద్ర.